హాయ్, నా పేరు డాక్టర్ పురు ధమాన్. ఈ వీడియోలో మనం నీటి గురించి మాట్లాడబోతున్నాము. నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధమ్వాన్. ఈ వీడియోలో మాన్యువల్ వాటర్ గురించి మాట్లాడాలి. కాబట్టి కిడ్నీ పేషెంట్లందరూ తక్కువ నీరు తాగాలని తరచూ వింటుంటారు. నీరు ఎక్కువగా తాగి శరీరంలో నీటి కొరత ఏర్పడితే మన మూత్రం బాగా సాంద్రీకృతమవుతుంది. అది తెల్లగా రావాల్సిన చోట చాలా పసుపు రంగులోకి వస్తుంది. పసుపు రంగు వచ్చినప్పుడు మంట వస్తుంది. మరియు అటువంటి రోగులలో క్రియేటిన్ స్థాయిలు పెరగడం కనుక మనం కూడా చూస్తాము. కాబట్టి మీ శరీరంలో సరైన మొత్తంలో నీటిని ఉంచడం ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యం. కిడ్నీ పేషెంట్లకు కూడా ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఎంత నీరు తాగాలి మరియు ఎలా తాగాలి అన్న విషయాన్ని మేము అర్థం చేసుకోవచ్చు. నీరు తీసుకోవటానికి ఈ గ్లాసు నీటిలో క్రియేటిన్ లేదు, యూరియా లేదు. ఈ నీరు కేవలం నీరు మాత్రమే. మనం ఈ నీటిని తాగితే మన శరీరంలో పనిచేసే కిడ్నీ క్రియేటినిన్, యూరియాను తొలగించి ఈ నీటిలో కలిపి మూత్రాన్ని తయారు చేసేటప్పుడు విసర్జిస్తుంది. ఈ నీటిలో క్రియేటినిన్, యూరియాను కలిపి ఉన్నాయి. సరళమైన భాషలో అర్థం చేసుకోవచ్చు. కానీ నేను ఈ నీటిలో చక్కెర వేసుకునేందుకు ఎన్ని స్పూన్లు చేయగలను? నీవు ఒక ఐడియా ఇస్తారు, 10 చిండాలు, 20 చిండాలు. కానీ నేను దానిలో మొత్తం కిలో చక్కెరను కరిగించాలనుకుంటే అది కరిగిపోతుందా? అది కరిగిపోదు. కొంతసేపు కరిగిన తరువాత చక్కెర అడుగున పేరుకుపోవడం ప్రారంభించినట్లు మీరు చూస్తారు. హాని నీటిలో వస్తువులను కరిగించే సామర్థ్యం ఒక నిర్దిష్ట పరిమితి ఉంటుందని చూపిస్తుంది. అంతకు పైకి ఏదైనా విలువ ఉంటే అది అందులో కరిగిపోవడం లేదు. కాబట్టి తక్కువ నీరు తాగితే మన శరీరంలో క్రియేటినిన్ కరిగే ప్రక్రియ తగ్గుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు పూర్తిగా నీరు తీసుకోవాలి. అది మన క్రియేటినిన్ మరియు యూరియాని బాగా కరిగి బయటకు వెళ్లిపోతుంది. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకు వచ్చే సమస్య ఏంటి? కిడ్నీ పరిశ్రమ పడినప్పుడు శరీరంలో సూచించిన సమస్య కనిపిస్తుంది. శరీరంలో వాపు కనిపిస్తే అది శరీరంలో నీరు కలిగి ఉంటుందని అర్థం. మరి శరీరంలో ఈ నీరు కలిగి ఉంటే అది వేర్వేరు పరిష్కారాలను సృష్టించవచ్చు. ఫ్లూయిడ్ ఓవర్లోడ్ వల్ల బీపీ పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. మనం పడుకునేటప్పుడు ఈ నీరు మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లితే మన ఊపిరితిత్తులు క్షీణించడం కూడా సంభవిస్తుంది. కాబట్టి నీటి పరిమాణం ఎక్కువగా ఉంటే నుండి కూడినప్పుడు నష్టం, అది తక్కువగా ఉంటే కూడా నష్టమే. కాబట్టి మూత్రపిండాల వైఫల్యం ఉన్న రోగి శరీరంలో నీటి పరిమాణాన్ని నియంత్రించడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా వేసవి కాలంలో. మొదటి పని మన శరీరంలో వాపు ఉందా లేదా తెలుసుకోవడానికి మేము చెక్ చేస్తాము. మీ శరీరంలో వాపు ఉంటే మీ పాదాలలో నీరు నిండినట్లు మీ పాదాలపై కనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఒక గుర్తించినట్లు ఉంటే అలరి ఉంటుంది. మరి దాన్ని మనం ఏమని పిలుస్తాం? పిట్టింగ్ ఎడెమా. మీ పాదాలలో వాపు లేదా పిట్టింగ్ ఎడమా కనిపించినట్లు ఉన్నట్లు ఉంటే శరీరంలో నీటి పరిమాణం ఎక్కువగా ఉందని అర్థం. మీ పాదాలలో పిట్టింగ్ ఎడమా లేకపోతే శరీరంలో నీరు పెరుగుతుంది అని అర్థం. మీరు తాగే నీటి పరిమాణం మూత్రపిండాలు దానిని ఏదో విధంగా బయటకు తీస్తాయి. అందరికీ తెలుసు, రోగి ఎవరైనా నీటి పరిమాణాన్ని తగ్గించకూడదు. మీరు ఎక్కువ నీరు త్రాగితే మీ మూత్రం నుండి ఎక్కువ నీరు ప్రవహిస్తుంది. మీరు మీ నీటి తీసుకోవడం తగ్గించినట్లయితే మీ కిడ్నీ స్థాయి పెరుగుతుంది. దీన్ని మీరే చెప్పగలరు. ఈ వీడియోలో మనం నీరు ఎలా తీసుకోవాలి మరియు ఎంత నీరు తీసుకోవాలి అనే విషయం పరిచయం చేశాము. కాబట్టి మన శరీరానికి అనుగుణంగా నీరు తాగాలి. మన దేవుడు మన శరీరంలో చాలా సెన్సర్లను ఉంచాడు. నీటి కొరత ఉన్నప్పుడే మనం నీటిని తాగాలి అని చెప్పుకున్నారు. ఉదాహరణకు మన గొంతు తేలికపాటు నీటి కొరత ఉందని అనుకుంటారు. మన తల్లిపై పొడిపారంటే నీటి కొరత ఉందని అర్థం. మాత్ర తీసుకునేటప్పుడు అది నీటి కొరత ఉంటుంది. కాబట్టి నీళ్లు తాగాలి. కానీ నీరు ఎలా త్రాగాలి అనేది చాలా ముఖ్యం. నాకు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు నేను ఒకేసారి 4 గ్లాసుల నీళ్లు తాగలేను. మా శరీరం ఎలా అవుతుంది? నా శరీరంలో నీరు పెరుగుకోవడం ప్రారంభమవుతుంది. కానీ నేను అర గ్లాసు నీరు తాగితే అంటే నేను 100 మిల్లీ నీరు తాగుతాను. 5-10 నిమిషాలు ఆగిపోయాను. తర్వాత అరకప్పు నీళ్లు తాగాను. కొద్దిగా నీళ్లు తీసుకుని శరీరంలో నీరు కూడా పూర్తిగా అయ్యేలా ఉంటుంది. మరియు ఇది ప్రాసెస్ చేయబడుతుంది మరియు మూత్రంగా మార్చబడుతుంది. ఇది మీ మూత్ర సంచిలో వస్తూనే ఉంటుంది. మీరు దానిని పదే పదే బయటకు తీసుకుంటూనే ఉంటారు. ఇది క్రియేటినిన్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. శరీరంలో నీటికి కొదవ ఉండదు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కు ఇది మంచిది. ఇప్పుడు స్వెల్లింగ్ పొందుతున్న రోగుల వద్దకు వెళ్ళాలి. వారు ఏం చేస్తారు? కారణం మీ శరీరంలో నీటి పరిమాణం మునుపటి కంటే ఎక్కువగా ఉంది కాబట్టి. నీరు తక్కువగా తాగాలి. అరకప్పు నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. సిప్ ద్వారా నీళ్లు తాగాలి. తద్వారా పొడిబారుతున్న గొంతు, పెదవులు పొడిబారిపోతాయి. అది తడిసిపోతుంది. నీరు మీ ముట్టడికి వెళ్లితే అది మన రక్తంలోకి వెళ్తుంది. అప్పుడు అది వాపును విస్తరిస్తుంది. ఇప్పుడు మన శరీరంలో పేరుకుపోయిన నీటిని కూడా తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందు మనం ఏమి చేయాలి? మనం చేసే మొదటి పని ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి.
ఉప్పు ఉన్న పదార్థాలు నీటిని ఎక్కువగా పీల్చే విధంగా ఉంటాయి. ఉప్పును తగ్గించడం వల్ల వాపు తగ్గుతుంది. రెండోది శరీరంలో నీరు ఎక్కువగా ఉండటం. మరియు మన శరీరంలోని నీటిని తొలగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మొదటిగా పిండి, రెండవదిగా మూత్రం, మూడవదిగా పసుపు. మూత్రం పరిమాణాన్ని పెంచడానికి మూత్ర విసర్జన మందులను ఉపయోగించడం ద్వారా మూత్రం వచ్చే పరిమాణం పెరగవచ్చు. అనేక మూత్ర విసర్జన మందులు ఉన్నాయి. మీరు లాసిక్స్ తీసుకోవచ్చు, మీరు టైటో తీసుకోవచ్చు. ఎంత వాపు ఉందో దాన్ని బట్టి డాక్టర్ మీకు ఇస్తే అప్పుడు ఉపయోగించండి. తద్వారా మీ శరీరంలో నీటి పరిమాణాన్ని సులభంగా నియంత్రించవచ్చు. రెండవ మార్గం మలం. మల విసర్జన చేసినప్పుడు నీరు బయటకు వస్తుంది. తక్కువ నీరు బయటకు వస్తుంది, కానీ బయటకు వస్తుంది. మూత్రపిండాల బయటకు రోగులు మలం మార్గం నుండి నీటిని తొలగించకూడదు. ఎవరినైనా తాకితే నీరు బయటకు వస్తుంది. ఇలా ఎప్పుడూ చేయకండి. సమస్య అంటే శరీరంలో బలహీనత ఎక్కువగా ఉంటుంది. అది ఎప్పటికీ కోలుకోదు. కాబట్టి మీరు మలం యొక్క మార్గాన్ని తొలగించలేదు. మూడవ మార్గం చెమట ద్వారా. చెమటను తొలగిస్తే చెమట నుంచి వచ్చే నీరు వెళ్ళిపోతుంది. ఇది మన శరీరంలో ద్రవాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. వేసవిలో అందరికీ చెమటలు పడతాయి. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లలో ఈ చెమట కనిపించడం లేదు. ఎందుకు దొరకడం లేదు? దాని గురించి తర్వాతి వీడియోలో చర్చించుకోవచ్చు. కానీ చెమట తొలగిస్తే మన శరీరంలో నీటి పరిమాణం నియంత్రితం అవుతుంది. చెమట పోవాలంటే వ్యాయామం చేయాలి, లేదంటే వేసవిలో కూర్చోవాలి. ఈ రెండు ఆప్షన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. మూత్రపిండాల వైఫల్య రోగులకు వ్యాయామం సలహా ఇవ్వబడదు. ఎందుకంటే ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే కండరాల మెటబాలిజం అంత పెరుగుతుంది, మరియు క్రియేటిన్ పరిమాణం కూడా పెరుగుతుంది. కాబట్టి వ్యాయామం చేయలేం. ఇప్పుడు ఒక్కటి మిగిలింది, వేడి. కాబట్టి మనకు ఏ రకంగానైనా చెమటలు పట్టిస్తే చెమట బయటకు వస్తుంది. చెమటలు వచ్చినప్పుడు శరీరం నుంచి నీరు వెళ్ళిపోతుంది. మరిన్ని విధాలు ఉన్నాయి, కానీ వాటర్ బయటకు వచ్చి పసుపు ఉంటే ఉప్పు కూడా వస్తుంది. ఈ విధంగా మన శరీరంలో నీటి పరిమాణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. చెమటలు పట్టే అవకాశం లేని రోగులు వేడి నీటిలో కాసేపు కూర్చోవడం ద్వారా వారు దీన్ని చేయవచ్చు. కానీ వేడి నీటిలో కూర్చుంటే ఓ సమస్య వస్తుంది. ఎండాకాలంలో వేడి నీటిలో కూర్చుటకు శరీరం మొత్తం ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమవుతుంది. రక్తం బాగా వేడెక్కుతుంది, మరియు వేడి రక్తం మెదడులోకి వెళ్ళినప్పుడు అది హీట్ స్ట్రోక్ సృష్టించవచ్చు. కాబట్టి మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మీరు మీ మెదడును చల్లగా ఉంచుకోవాలి అని గమనించాలి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు ప్రొఫెషనల్ కాదా లేదా ఎలా చేయాలో తెలుసుకోకపోతే ఇంట్లో చేయకపోవద్దు. ఇది కలిగిన సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావటం లేదు. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీ రోగి వాపుతో బాధపడుతున్నప్పుడు శరీరంలో ఈ పనులన్నీ చేస్తే కావచ్చు. కాబట్టి శరీరంలో ద్రవం అదుపులో ఉండటం ప్రారంభమవుతుంది. కానీ మీరు గమనించాలి, కొన్ని కారణాల వలన మీ రక్తంలో మొత్తం ప్రోటీన్ కనుగొనబడకపోవచ్చు. కాబట్టి మీరు కేఎఫ్టీ చేసినప్పుడల్లా దానిలో మొత్తం ప్రోటీన్ విలువ ఉంటుంది. మీ రక్తంలో ప్రోటీన్ తక్కువగా ఉంటే రక్తం తేనెపోయి ఉంటుంది, మరియు రక్తం పలుచగా ఉండటం వల్ల అది నీరుగా మారి పాదాలలో నింపడం ప్రారంభిస్తుంది. కాబట్టి లోపల వాపు ఉన్న వ్యక్తులు మొత్తం ప్రోటీన్ పరిమాణం తక్కువగా ఉంటే వాటర్లో పడకుండా ఉండాలి. వారికి ప్రోటీన్ తీసుకోవడం అవసరం. కానీ ప్రోటీన్ తీసుకోవడంలో సమస్య ఏమిటంటే వారు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే క్రియేటినిన్ స్థాయి పడిపోతుంది. కాబట్టి మీ ఇష్టానుసారం అస్సలు చేయకండి. కాబట్టి మీరు ఎప్పుడైనా సాయి సంజీవనిలో చేరినప్పుడు మేము మిమ్మల్ని తేలికపాటి ప్రోటీన్ డైట్లో ఉంచడానికి ప్రయత్నిస్తాము. మీకు పాలు, పప్పుల ప్రోటీన్ ఇవ్వబడుతుంది. అది మీ శరీరంలో ప్రోటీన్ పరిమాణం తక్కువగా ఉండకూడదు, అది పెరగడం ప్రారంభించాలి. మరియు ప్రోటీన్ లేకపోవడం వల్ల వచ్చే వాపు పూర్తి చేయగలవు. నీళ్లు ఎలా తాగాలో మాట్లాడుకున్నాను. అయితే ఎంత తాగాలి, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. కాబట్టి స్వెల్లింగ్ లేనప్పుడు మీ పాదాలలో నీరు లేకుండా ఉండకూడదు. కాబట్టి మీరు తీసుకోవాల్సిన నీరు పరిమాణం గురించి ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు 1 కప్పు నీరు తీసుకున్నారు, 10-15 నిమిషాల తర్వాత మరొక కప్పు తీసుకున్నారు, ఆపైన మరొక కప్పు తీసుకున్నారు. మీరు రోజుకు ఎన్ని కప్పుల నీరు తాగినా ట్రాక్ చేయవలసిన అవసరం లేదు. ఎప్పటి వరకు మీరు వాపు చూడటం ప్రారంభించే వరకు. వాపు వస్తే నీళ్లు తగ్గిపోతాన్. స్వెల్లింగ్ లేకపోతే మనం నీరు సర్దులు తీసుకునేవారు. లోపల వాపు ఉన్న రోగులు నీరు తాగడం కావాలి, నీరు తీసుకోవడం కాకుండా పాటించాలి. ఏదైనా నీటి లోపం వల్ల ఏ అసౌకర్యం ఉంటే కొద్దిగా నీళ్లు తాగి అది పూర్తి చేస్తాన్. అందులో పసుపు రంగు లేదని కారణంగా వాటిలో దహనం లేదు. కాబట్టి నీటిని తక్కువగా ఉంచడం ద్వారా తొలగిస్తాన్. ఎప్పటి వరకు వాపు పోయే వరకు. శరీరంలో వాపుపోయిన తర్వాత కానీ నీటి పరిమాణం పెరుగుతుంది. తద్వారా మూత్రంలో మంట ఉండదు. రెండోది శరీరంలో నీటికి కొదవ ఉండదు. మరియు రోగిలో వచ్చిన పుదీని తొలగించిన తర్వాత వారు వారి మందులు తీసుకోవాలి. మీ మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నాయి.